Hello guys, welcome back to Ara Telugu Movie Promos. ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోతున్నాము తిరగబడ్రా స్వామి. ఈ మూవీ వచ్చేస్తే రాస్తారు ఉంది రీసెంట్గానే ట్రైలర్ వదిలారనమాట. అది చూస్తే మాత్రం ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. లైక్ ఇది ఒక డ్రామా యాక్షన్ కామెడీ అనిపిస్తుంది. అండ్ ఇందులో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంది, అది వీడియో మధ్యలో పెడతాను చూడండి అనమాట. సో నెక్స్ట్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రము చూడడానికి కొంచెం యాక్షన్ కామెడీ లెక్క ఉంది. లైక్ యాక్షన్ ఉంది, దాంతోపాటు కామెడీ ఉంది. ప్రతి హీరోలో ఒక యాక్షన్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ హీరోయిన్లో ఉంది యాక్షన్. అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కూడా చాలా మంచిగా ఫైటింగ్ చేస్తుంది అనమాట. కాకపోతే హీరో కంటే ఎక్కువ అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే. అండ్ హీరో చాలా కామ్గా ఉంటాడు, కాకపోతే లాస్ట్కి వైలెంట్ అయిపోతున్నాడు చూసుకుంటే మాత్రము. మీరు కూడా చూస్తుంటారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, చూడాలి. లైక్ అప్పుడెప్పట్లో అల్లరి నరేష్ చేసిన మూవీస్ లెక్క వైబ్ వస్తుంది అనమాట దీంట్లో. అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఇందులో మధ్యలో బిత్తిరి సత్తు ఉన్నాడు అనమాట. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మూవీస్ తర్వాత బిత్తిరి సత్తి ఒక మూవీలో చిన్న క్యామియో లెక్క కామెడీ రోల్ ఇస్తున్నాడు అనుకుంటాను. క్యామియో అనకుండా కామెడీ రోల్ అంటే బెటర్ అనుకుంటాను. హోప్ఫుల్లీ కొంతమంది ఆడియన్స్ అయితే ఉంటారు బిత్తిరి సత్తి కోసం, ఎంజాయ్ చేస్తుంటారు. లైక్ అప్పట్లో వింటేజ్ బిత్తిరి సత్తిలా అనిపిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఐ లవ్ హిస్ కామెడీ ఇన్ ఇట్. అండ్ ఇంకా విషయాలు మాట్లాడుకుంటే మాత్రము రాస్తాను కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీతో వస్తున్నాడు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచిగా సక్సెస్ అవుతుంది, హిట్ అవుతే బాగుంటుంది. ఓ మూవీ చూసాక మనం చెప్పగలుగుతాము దాని గురించి. ప్రొడక్షన్ వాల్యూ అయితే బాగుంది. అండ్ బీజిఎం అయితే బిలో యావరేజ్ అనిపించింది. లైక్ అంతగా ఏం ఎఫెక్ట్ కొట్టలేదు అనమాట. బీజిఎం బాగుంది అని కూడా చెప్పలేము. అండ్ మిగతా యాక్టర్స్ కూడా చేశారు బాగానే, అంతగా ఏం ఎక్కలేదనమాట. బిత్తిరి సత్తి అండ్ రాస్తారు హీరోయిన్ ఓకే బాగానే యాక్ట్ చేశారు. సో ఈ ట్రైలర్ చూసాక మాత్రం ఇదే వచ్చింది. లైక్ ప్రతి ట్రైలర్ చేయాల్సిన పని ఏంది, మూవీకి ఎక్సైట్ చేయడం. కాకపోతే ఇది అంతగా ఏం ఎక్సైట్ చేయట్లేదు, నార్మల్గానే ఉంది. లెట్స్ సీ, మూవీ వస్తే మాత్రమే తెలుస్తుంది కదా. దీన్ని మనము డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో అలాగే సో మూవీ వచ్చాక చూసుకుందాము. సో మూవీ వచ్చాక కూడా నేను రివ్యూ ఇస్తారనమాట. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో ప్లీజ్ ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.